ఆయన ఆశీర్వదించుము నాయన, ఆశీర్వదించు నాయన. ప్రతి బిడ్డలుగా అంగీకరించు నాయన. నా ప్రభువా, నా ప్రభువా నాయన, నా మొర ఆలకించుము నాయన. యేసుక్రీస్తు ప్రభు నాయన, నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి ఏది వద్దున్నా మా ప్రభు నాయన, వద్దు నాయన, దాన్ని తీసివేయి ప్రభువా. దుష్టుని పారతులు ఆయన ప్రతి ఒక్కని నీ వెలుగును కలుగజేసి ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు నామన ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? ఆమేన్. పురుషులారా, మీరంతా బాగున్నారా? దేవుని కృపలో అందరూ బాగున్నాం సార్. మీరు బాగుండాలని ప్రార్థిస్తున్నాం సార్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఆమేన్. ఇక యోహాను 9:24 25, 26, 27 దాకా. యోహాను సువార్త 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. కాబట్టి వారు గుడ్డివాడయుండిన మనుష్యుని రెండవ వారు పిలిచి దేవుణ్ణి మహిమపరచును. ఈ మనుష్యుడు ఇక్కడ గుడ్డివాడైన మనుషుని రెండవ మారు పిలిచి ఏం చేయాలంట? దేవుని మహిమపరచుము. ఆమేన్. దేవుని మహిమ పరచుము. నెక్స్ట్, దేవుని మహిమపరచుము. ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుతామని వానితో చెప్పగా వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఒకటి మాత్రము నేను మనుష్యుడు పాపియో కాదో నేను ఎరగను, నాకు తెలియదు. ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను. ఒకటి మాత్రము నిజము. అదేంటి? నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు చూచుచున్నాను. ఇప్పుడు చూస్తున్నాను. అర్థమైందా? నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని? గుడ్డివాడను. కానీ ఇప్పుడు కన్నులు తెరవబడి ఉన్నవి. ఆమేన్. చూడండి, జాగ్రత్తగా గ్రహించండి. మీరు గుడ్డివారా? కళ్ళు ఉన్నవారా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. మీరు ఇప్పుడు కోపం వస్తుందా? రాదా? బ్రదర్, సిస్టర్, నేను మీ గురించి, మీరు గుడ్డివారుగా ఉన్నారు. మీరు వెలుగు చూడడం లేదు. దేదీప్యమానమైన వెలుగు మీరు చూడలేదు అని ఎవరన్నా ఇక్కడికి వచ్చి చెప్పారనుకో, మీకేం బాధ కలిగింది? ఏంటండి ఈయన చెప్పేది? ఏం చెప్తున్నాడు ముసిలోడు, లేకపోతే ఏదో చెప్తున్నాడు. కానీ గుడ్డివాడు ఒకడు అక్కడ గుడ్డివాడు ఉన్నాడు. వాళ్ళు ఫిజికల్ ఐస్ మామూలుగా గుడ్డివారుగా కనబడుతున్నారు.
మనము ఆత్మ సంబంధముగా మీరు గుడ్డితనము ఉండకూడదు. మీరు ఆటోమేటిక్గా ఏం కలిగి ఉండాలి? ఆత్మచూపు కలిగి ఉండాలి. ఆమె మీ నేత్రాలు తెరవబడి ఉండాలి. కళ్ళు తెరిచిలాగా ఉండవలసినది. మీరు అప్పుడు ఆనాడు జరిగింది, ఇప్పుడు అలానే జరుగుతున్నది. ఆ ఆమేన్. విషయాన్ని గమనించలేదా? నెక్స్ట్, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగూ తెరిచెనని మరలా వానిని అడగగా, వాడు, మీరు పరిశీలన చేసుకోవచ్చు. మీరు పరిశీలన చేసుకోవచ్చు. పట్టుకొని చూసి తగిలి అన్ని చూసి ఏం చూసారు? కళ్ళు కనబడతానేయా లేదా అని చూస్తాను. కనబడటం లేదా? అమ్మా, నీ కళ్ళు కనబడుతున్నాయా? కనబడుతుంది. సహోదరి చెప్పు, ధైర్యముగా మనము దేవుని సన్నిధిలో చెప్పవచ్చు. కళ్ళు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి కదా. ఏ కళ్ళు? ఆత్మీయ. మీలో కొంతమంది వెలుగు, దేదీప్యమానమైన వెలుగు మీరు చూడగలుగుతున్నారు. ఇది వాస్తవము. వాస్తవము. ఆమేన్. అంతేగాని కొద్ది మంది మాత్రము ఇంకా కళ్ళు తెరవబడాలి. వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది నిజమా అని అనిపించదా? అప్పుడు వాళ్ళకి ఇదే అనుమానం కలిగింది. ఇప్పుడు కూడా మీకు ఎలాంటి అనుమానము కలుగుతుంది. ఆమేన్. ఏం చెప్పండి, 9:25 చదవమ్మా. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఒకటి మాత్రము నేను ఎరుగును. నేను గుడ్డివాడనయ్యుండి ఒకప్పుడు గుడ్డివాడుగా ఉన్నాను, ఇప్పుడు చూచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు గుడ్డివాడు అంటే ఎవరు? ఇద్దరు గుడ్డివాళ్ళు కనపడుతున్నారు. ఆత్మీయ సందర్భముగా ఉన్నటువంటి గుడ్డితనము, శారీరకమైన గుడ్డితనం. ఆమేన్. మీరు మాత్రం ఎలాగున్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. నెక్స్ట్ 9:26. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? అందుకు వారు, ఆయన మీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగో తెరిచి. నీ కళ్ళు తెలబడినాయా? నిజమా? అవును. నీ కన్నులు ఎలాగూ అడగా, వాడు, ఇందాక మీతో చెప్పి తినే కానీ మీరు వినకపోతుంది. మీరెందుకు మరలా వినకోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా అని వారితో అడిగారు. శిష్యులము, మేము మోసే శిష్యులము అంట. ఆమేన్. కాబట్టి ప్రభువు దేదీప్యమానమైన ఆయన వెలుగు మనకి ప్రకాశింపచేయుచున్నాడు. యథార్థము నేను చెప్పుచున్నాను, ఇంకా బ్రతికినాడుతున్నాను.
అమరారా నేను ఒక్కడిని కాదు, హల్లెలూయా. చాలా మంది మనవారు ఇప్పుడు కూడా వెలుగు చూస్తున్నారు. చూస్తున్నారు. యథార్థము. అవును చూస్తున్నా. ఎస్ వన్. హల్లెలూయా. 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 చూస్తున్నాం అన్నారు. స్తోత్రం తండ్రి. చెప్పుతున్నారు. అబద్ధాలు ఆడేవారు కాదు. ఇక్కడ యేసు ప్రభువుని సైతము ఏమండ పాపియో కాదో నాకు తెలియదు మనుషుడు పాపి అని గుడ్డివాడు చెప్తున్నాడు. మేము గుడ్డివారు కాము. అవును, మామూలు కన్నులు మీకున్నాయి. ఆత్మ సంబంధముగా దేదీప్యమానమైన వెలుగు మీరు పొందుతారు. ఆమేన్. ఆమేన్. ప్రభువు ఇంకా మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క మనము చీకటిని పారతోలండి. చీకటి మీ వద్ద ఉండటానికి వీలు లేదు. పగటి వారము మీరు ఆత్మ సంబంధముగా చీకటి సంబంధాలు కాదు. మీరు కన్నులు తెరవాలి. ఆమేన్. ఆమేన్. మీరు ఆత్మ సంబంధమైన విషయము మీకు అందరికీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు దేవుని యొక్క వెలుగు, దేదీప్యమానమైన వెలుగు మీరు గ్రహించలేదా? అయ్యో, నేను ఎన్నిసార్లు బ్రతిమాలు చెప్పుతున్నాను, అమ్మా తెరవండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తారు? ప్రార్థన ఎలాగూ చేస్తున్నారు? మీ కళ్ళు తెరవడాలి. మీరు ప్రార్థన చేసి ఎట్లాగా ఉండాలి? అట్లా తెరవాలి. మొత్తము తెరవాలి. అది వదిలిపెట్టి మామూలు తూత్ మంత్రం, యాప మంత్రం అని ప్రార్థన చేసేది ఎందుకు? కనుక మీరు ఆయనను కాళ్ళు పట్టుకోండి, ఏడవండి, గట్టిగా ఏడవండి. ఆయన నీ కళ్ళు తెరుస్తాడు. గుడ్డివాడు తెలిసినటువంటి ప్రభువు ఇప్పుడు ఆత్మ సంబంధంగా గుడ్డివాళ్ళమైన మనము పరిశుద్ధాత్మైన అభిషేకము మనం పొందుతాము. ఆ ఆత్మ ద్వారా ఇప్పుడు మనము గుడితనం వెళ్ళిపోయి బయటికి దేదీప్యమానమైన వెలుగు మనము చూస్తాము. ఇది వాస్తవము. ఆమేన్. హల్లెలూయా. 2 తిమోతికి 2:11 వచనాలు. 2 తిమోతి 2వ అధ్యాయము 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది ఏదంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనటువంటి వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో కూడా బతుకుదుము. ఆమేన్. ఆమేన్. ఆయన కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరిపిస్తాడు. చివరికి ఎక్కడికి? చనిపోయినప్పటికీ బ్రతుకుతాము. ఇది నమ్ముతామా? పరిశీలించండి. మరి ఒకటింది, యేసు ప్రభువు అందరికి దేవుడు. నమ్ముతున్నామా లేదా? అవును. ఆమేన్. మరి యేసు ప్రభు చనిపోయాడు,
నమ్ముతున్నామా లేదా? నమ్ముచున్నా. ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు. ఆమె నమ్ముతున్నామా? గుడ్డివాడు కళ్ళు తెరిచాడు. నమ్ముతామా లేదా? Yes, Lord. నమ్ముచున్నా. ఆత్మ సంబంధంగా కూడా నీ గుడ్డితనము తీసివేసేది ఆయనే. హల్లెలూయా. ఆమేన్. ఖచ్చితంగా నీ గుడ్డితనము తీసివేస్తాడు. మహాదేదీప్యమానమైన వెలుగు నీకు ప్రసాదింప చేస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము వెలుగు పొందాలి. పడుకుంటే ప్రార్థన చేసి కూర్చుంటే రకరకాల ఆలోచనలు, రకరకాల ఆలోచన. ఒకటి కుటుంబము గురించి ఆలోచన, మరి ఇక అనేక విషయాలు, 1, 2, 3 ఒక విషయము కాదు. ప్రార్థనకి కూర్చున్న నీవు ఏం ఆలోచన చేస్తున్నావు? ఒకటి కాదు. నువ్వు ప్రార్థనకి కూర్చో, మౌనంగా ఉండు, పోని పెద్దగా అరువు. మరి ఏమవ్వాలి? ఇవన్నీ గుర్తొస్తే నువ్వు వెలుగు ఎలా చూడగలవు? దేదీప్యమానమైన వెలుగు నువ్వు చూడాలి అంటే ఎలా ఉండాలి? నీలో ఏమి కూడా ఒక్క మాట కూడా రాకూడదు. అవునా కాదా? ఆలోచన. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆలోచన, అన్ని ఆలోచన. కూర్చుంటే ప్రార్థన, కూర్చుంటే ఆలోచన 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 ఆలోచన. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. ఇదే ఎప్పుడు ప్రార్థన అదే. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము ఏడుస్తాం. అప్పటికీ కూడా నీ ఆ బాధను ప్రభువుకి తెలియజెప్పుకోవాలని ప్రయత్నం చేస్తావు. వీటి కోసం ప్రయత్నం చేస్తావు. ఆత్మ సంబంధంగా దేదీప్యమానమైన వెలుగు నీవు పొందుకోవాలి చెప్తున్నాను. అదన్ని తర్వాత నువ్వు దేవుని పిల్లగా మారు. తర్వాత నీకు అవసరమైన అన్ని ఎవరు తీసి? యేసుక్రీస్తు అన్నిటినీ అన్ని తీస్తాడు. అవసరం లేదు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరవబడినయో అప్పుడు ఆయనే ఆటోమేటిక్గా నీకు అన్ని పనులు చేస్తాడు. గ్రహించండి. మొట్టమొదట నువ్వేం చేయాలి? ప్రభువా నాకు సహాయం చెయ్యి, ఇది సహాయం చెయ్యి. అది చేస్తున్నప్పుడు నీ ఆలోచన విధానం మొత్తం కంప్లీట్గా దాన్ని ఆనుకొని జీవిస్తుంది కదా. నువ్వు ఆలోచించు. నువ్వు కూర్చున్నప్పుడు ప్రార్థనకు కూర్చున్నావు. ఏమని? ప్రభువా నా సహోదరుని కాపాడినాయనా, ఇతన్ని కాపాడినాయనా, ఆయన కాపాడనాయనా అంటే నీ మనస్సు అన్నీ కూడా ఏమని అడుగుతుంది? రైట్, మంచిదే. తప్పని నేను చెప్పటం లేదు తల్లి. నీ పొజిషన్ ఏమిటి అని అడుగుతున్నాను. పర్సనల్ లైఫ్ ఏంటి? పర్సనల్ లైఫ్ నీ యొక్క ఏమైంది? నీ లైఫ్ ఏమైంది? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళ కోసం చేస్తున్నావు, అన్నీ నిజమే. కానీ నీ పర్సనల్ లైఫ్ ఏమైంది? నీకు దేవుడికి సొంత అనుబంధం పెంచుకోవాలి. నువ్వు చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తున్నావే వాళ్ళ కోసం ఇంకొక టైం సమయం అంటే ఒక టైము
ఆయన కొరకు సమర్పించుకోవాలి. వ్యక్తిగతంగా నీవుగా నీవు ఆయనకు మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. సత్సంబంధము కలిగింటే అప్పుడు ప్రభువా నాయనా యేసుక్రీస్తు ప్రభువాన్ని దేదీప్యమానమైన వెలుగు నా మీద ప్రకాశింపచేయుము అని అడిగేటువంటి పరిస్థితి ఏది నీ దగ్గర? ఏమి ప్రార్థన చేస్తున్నావు? ఏది నీ సహోదరుల కోసం అందరి కోసం కష్టపడి చేస్తున్నావు? బిల్డప్ నీకు నీది ఏమని ఎవరితోటి దేవునితో సత్సంబంధము కలిగినటువంటి విధానము ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, ఈడ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్తావే కానీ నీ పర్సనల్ సంగతి వ్యక్తిగత జీవితం ఆలోచించావా? కనుక వెలుగు దేదీప్యమానమైన వెలుగుని నీవు పొందగలవో. నువ్వెప్పుడైతే అంటే అది చేయకూడదని చెప్పలేదు, వాళ్ళకందరికీ ప్రార్థన చేయవలసినదే. కానీ ఎక్కువగా నీవు ప్రభువుని శక్తి పొందుకోవాలి, ప్రార్థన చేయాలి. మనం పొందుకుని దేదీప్యమానమైనటువంటి వెలుగు మనము చూడగలము. నేను చెప్పగలను, మీరు చూడగలరు. వినండి, నా మాట వినండి. మీరు ఎంత ఉద్యోగస్తువైనా ఎంత గొప్పోడువైనా ఈ వృధా ప్రయాస. ఫస్ట్ నువ్వు కూర్చొని పట్టుకొని వెలుగు కోసము ప్రభువు కోసము నువ్వు చూడు. అప్పుడు దానికన్నా ముందు ఏం చేయాలి? ఈ హృదయములో ఉన్నటువంటి చెడు ఆలోచన అన్ని బయటకి తీసుకోవాలి. యేసు ప్రభు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడిన వారై ఉండాలి. మనము కంప్లీట్ గా ఏమవ్వాలి? వారిని విడిచిపెట్టాలి. యేసు ప్రభు ఒక్కడే నీకు కనబడాలి. యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడు, నువ్వు, మీ ఇద్దరే. అమ్మా, మీరు ఒకటి యేసు ప్రభువు చూడాలి. నెంబర్ 2 నువ్వు ప్రభువు. అంతే. ఇక రెండో మాట వద్దు. అప్పుడు వెలుగు చూడొచ్చమ్మా. వెలుగు మీరు చూస్తారు, దేదీప్యమానమైన వెలుగుని పొందుతారు. ప్రార్థన చేయమ్మా. మహోన్నతుడ, మహాగణుడ, నీతిమంతుడ, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కొందనాలు. మీ దాసుని, మీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా, మా వ్యక్తిగత జీవితంలో మీతో ఏ విధంగా అనుసంధానమై ఉండాలో, మేము ఇతరుల కొరకు, వారి కొరకు, వీరి కొరకు, ఇతర సంస్థల కొరకు ప్రార్థిస్తూ ఉంటే అది నువ్వు మేలు చేస్తావు. కానీ నాకు మీకు ఉన్న సంబంధం సరిగా లేకపోతే ప్రభు, వారికి మేలు చేస్తున్నావు కానీ నేను ఏ విధంగా దీంట్లో ఫలిస్తున్నాను అని పరిశీలించుకొని నిజముగా నీతో అనుసంధానమై నీతో అన్యోన్యమైన సావాసం నేను చేసినప్పుడు అది నా ఆత్మీయ జీవితానికి అది వెలుగుని ప్రకాశింపచేస్తుందని, అయ్యా నిజముగా నేను హత్తుకున్నప్పుడు నీ సన్నిధిలో నువ్వు తప్ప మరి ఇంకేది ఆలోచించకుండా నీ సన్నిధిలో అయినా వేరే ఆలోచన లేకుండా నేను హత్తుకుని నీ వెలుగును చూడాలనే తృష్ణ, ఆశ, కోరిక కలిగి నీతో ఒక అనుబంధాన్ని మేము ఏర్పరచుకోవాలి. వ్యక్తిగతంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మమ్మల్ని దర్శిస్తారని, మీ యొక్క మహిమ కలిగిన ఆ వెలుగును మేము కూడా చూడగలుగుతామని చూస్తూ ఉన్నటువంటి నీ కుమారుడు మాతో
చెప్పిన ప్రతి మాట వాస్తవమని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజము నాయన, వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయంగా ఎవరికి వాళ్ళే ఎదిగినప్పుడే పరలోకానికి వెళ్ళగలుగుతామయ్యా. ఇతరుల కోసం మేము ఎంత పరిచర్యలు చేసినా కానీ మా జీవితంలో సరైనది లేకపోతే ప్రభు ఖచ్చితంగా మేము వెలుగును చూడలేము. ఇంకా ఈ చీకట్లో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. కాబట్టి ఈ చీకటి మాకొద్దు నాయన. మా వ్యక్తిగతంగా మా పర్సనల్ లైఫ్స్ లో ముందు ప్రాధాన్యత నీకిచ్చి మీతో మేము సమాధాన పడిన తర్వాత మేము ఇతర విషయాల గురించి మీ వద్ద మాట్లాడాలని, అప్పటి వరకు నా తండ్రి ముందు నీ వెలుగును నీ ప్రభావమును చూడగలిగే అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణంగా నీతో హత్తుకుని నేను నీతో కలిసి నడిచేటువంటి ఆ భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును తండ్రి, ఫిజికల్ గా ప్రభు మేము చూస్తున్నాం కానీ ఆత్మీయ నేత్రాలను తెరిచే దేవుడు అని నీ నామం పెట్టబడిన అనేక మంది బిడ్డలు కూడా తండ్రి ఆత్మ నేత్రాలతో చూస్తున్నారని, ఇవన్నీ కూడా వాస్తవం అని, అది వారికిను దేవుడికి ఉన్న సంబంధం ద్వారా పెరిగిందే కానీ వేరే విధంగా కాదు. కాబట్టి మేము కూడా నీతో అటువంటి అన్యోన్యమైన సాహసం చేస్తూ సంపూర్ణమైన నీ పైన ఆధారపడి లోకంలో ఏది కూడా మా దృష్టిలోకి రాకుండా కేవలం మిమ్మల్ని మాత్రమే హత్తుకున్నప్పుడు మేము కూడా వెలుగులు చూడగలిగే కృపను మాకు మీరు ఇస్తారని దాసులు చెప్పిన ప్రతి మాటను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. మా అందరినీ కూడా మీరు ఆ రీతిగా దీవించమని, ఆ రీతిగా నీతో హత్తుకుని నీలో ప్రభు నడిచే భాగ్యం దయచేయమని ప్రాధాయపడుతున్నాను. కృపను గ్రహించండి, నీ కుమారుని దీవించండి. ఆయన హృదయంలో ఎంత వేదనగా ఎంత బాధగా నీ సన్నిధిలో మాకు ఈ మాటలు చెప్తున్నాడో మీరు విన్నారు ప్రభు. ఆయన ఆశ తీరినట్లుగా మేమందరము కూడా నిజముగా నిన్ను హత్తుకుని ఉండే వారంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. చరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తండ్రి వారి హృదయాలకి ఇది నాటబడి వారి వ్యక్తిగత జీవితంలో ప్రభుని హత్తుకునేలాగా కృపను గ్రహించండి. మరొకసారి ప్రభు నీ కుమారుని దీవించమని ప్రార్థిస్తున్నాను. అతనికి ఉన్న ఆరాటం ఆశ మీరు దీవించి ఆస్వాదించి అతని ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడు మరొకడు నీ వాక్యాన్ని ప్రకటించాలని సిద్ధపరచుండగా నీ ఆత్మతో అభిషేకించండి. నీ సన్నిధి నుంచి ప్రభు నీ స్వరాన్ని ఆయన ద్వారా మాతో వినిపించి అయ్యా మేము ప్రభు ఈ వాక్యమును బలపడి నడుచుటకును నీ రాకడలో ఎత్తబడలాగా సిద్ధపడటకును వ్యక్తిగత జీవితాల్లో నేను హత్తుకున్నటకును అది ఎంతో ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఆ కుమారుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.